तस्मै श्रीगुरवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादा सहगण ललिता श्रीविशाखान्वितं हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नश्यप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण భక్తులందరికీ శ్రీకృష్ణ సోమస్తు. అలాగే ఈనాటి భాగవతం క్లాస్ చేసిన భక్తులందరికీ కూడా మన గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వాన పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలో 5వ అధ్యాయంలో 23 శ్లోకం చెప్పుకున్నాము. యాక్చువల్లీ 23, 24 శ్లోకాలు కలిపి ఉన్నవి. ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని చక్కగా వివరంగా మనము ఈ వారం 23 శ్లోకం చెప్పుకుని వచ్చేవారు 24 శ్లోకం చెప్పుకున్నాం చక్కగా. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం కీర్తనం
విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఎవరైనా చదవండి శ్లోకాన్ని. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. సఖ్యమాత్మ నివేదనం. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. సఖ్యమాత్మ నివేదనం. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణుం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. హరే కృష్ణ. శ్రవణం కీర్తనం దగ్గర ఆపండి. ఓన్లీ స్మరణ, విష్ణు స్మరణ రెండు కలిపి ఉంటుంది అనమాట. విష్ణు వేరు, స్మరణం వేరు కాదు. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. సఖ్యమాత్మ నివేదనం. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. సఖ్యమాత్మ నివేదనం. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. సఖ్యమాత్మ నివేదనం. శ్రీ ప్రహ్లాద ఉవాచ భక్త ప్రహ్లాదుడు పలికెను. శ్రవణం వినుట, కీర్తనం కీర్తనము చేయుట, విష్ణు విష్ణు భగవానుని యొక్క మరెవరో కాదు, స్మరణం స్మరణము, పాదసేవనం
పాదసేవనము పాదసేవనము అర్చనము అర్చనము షోడశోపచార విధితో షోడశోపచార విధితో అర్చనము అర్చనము వందనం వందనం వందనము చేయుట వందనము చేయుట దాస్యం దాస్యం దాసునిగా అగుట దాసునిగా ఉంట సఖ్యం సఖ్యం ఉత్తమ మిత్రునిగా అగుట ఉత్తమ మిత్రుడిగా ఉంట ఆత్మ నివేదనం ఆత్మ నివేదనం తనకు ఉన్నదంతయు సమర్పించుట తనకి ఉన్నదంతయు సమర్పించుట ఇది ఇది ఈ ప్రకారము ఈ ప్రకారము భక్త ప్రహ్లాదుడు పలికెను ప్రహ్లాదుడు పలికెను. విష్ణు భగవానుని విష్ణు భగవానుని దివ్యమగు దివ్యమగు నామ రూప గుణ నామ రూప గుణ పరికర పరికర లీలలను గూర్చి లీలలను గూర్చి వినుట వినుట కీర్తించుట కీర్తించుట వారిని స్మరించుట వారిని స్మరించుట ఆ దేవదేవిని పాదపద్మములను సేవించుట ఆ దేవదేవుని పాదపద్మములను సేవించుట షోడశోపచారముతో అతని అర్చించుట షోడశోపచార విధితో అతనిని అర్చించుట అతనికి వందనములు అర్పించుట అతనికి వందనములు అర్పించుట అతనికి దాసునిగా అవుట అతనికి దాసునిగా అగుట ఆ భగవంతుని తన ఉత్తమ మిత్రుడిని భావించుట ఆ భగవంతుడే తన ఉత్తమ మిత్రుడని భావించుట సమస్తమును అతనికి అర్పించుట సమస్తమును అతనికే అర్పించుట అనగా అనగా దేహము దేహము మనస్సు మనస్సు వాక్కులతో వాక్కులతో అతనిని సేవించుట అతనిని సేవించుట అనడి అనడి 9 పద్ధతులే 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని విశుద్ధ భక్తి యోగమని అంగీకరింపబడినవి అంగీకరింపబడినవి. ఈ నవవిధ పద్ధతుల ద్వారా ఈ నవవిధ పద్ధతుల ద్వారా జీవితమును జీవితమును కృష్ణ సేవకు కృష్ణ సేవకు అంకితము కావించిన వాడు అంకితం కావించిన వాడు పూర్ణ జ్ఞానమును పూర్ణ జ్ఞానమును బడసిన వాడైనందున వడసిన వాడైనందున సర్వోత్తమ సర్వోత్తమ పండితుడని పండితుడని తెలుసుకొనవలెను. తెలుసుకొనవలెను. శ్రీల ప్రభుపాద భాషకి జై, శ్రీల గురుదేవుకి జై. తాను నేర్చిన దాని నుండి ఏదో ఒక విషయమును చెప్పమని తండ్రి అడిగినప్పుడు తన ఆధ్యాత్మిక గురువుల వలన నేర్చినది సర్వదృష్టోపమనదని ఉపదేశమనియు లౌకిక గురువులైన షండ అమర్కల వలన నేర్చిన రాజనీతి సంబంధిత విషయము వ్యర్థమనియు ప్రహ్లాదులు భావించును. భక్తికి పరేశానుభవో విరక్తి రస్యత్ర చ అని భాగవతము చెప్పబడింది. విశుద్ధ భక్తి లక్షణం ఇదే. విశుద్ధ భక్తులైన వాడు కేవలము భక్తితో సేవ యందే అభిరుచిని కలిగి ఉండును, కానీ లౌకిక కలాపములు ఎందు కాదు. భక్తి యోగ నిర్వహణగా ఈ మనుషుడు సదా కృష్ణుని గూర్చిన లేదా విష్ణువుని గూర్చిన శ్రవణ కీర్తనలు నెలకొనవలను. శ్రీ విగ్రహారాధనమే అర్చన మనబడును. అర్చనము ఏ విధముగా చేయవలనో ఇచ్చట వివరింపబడింది. ఎల్లరికూ తానే పరమ శ్రేయాభిలాషి అయిన మిత్రుడని చెప్పిన శ్రీకృష్ణుని వాక్కులలో పూర్తి విశ్వాసము ఉండవలను. అందుకే సుహృదం సర్వభూతానాం అంటారు అన్నమాట. భక్తుడు శ్రీకృష్ణుని ఒక్కరినే మిత్రునిగా భావించును, అది ఏ సఖ్యం అనబడును. పుంసార్పిత విష్ణు ఇచ్చిన పుంస అను పదములకు సకల జీవులచే అని భావము. కేవలం ఒకనొక వ్యక్తిని లేదా బ్రాహ్మణునే భక్తి సేవను వనరించటకు అనుమతించవలనే భేదభావములు లేనే లేవు. ఎవరైనా దానిని చేయవచ్చును. స్త్రీయో వైశ్యాస్తద శూద్రాస్తేపి యాంతి పరాం గతిం అని భగవద్గీతలో చెప్పినట్లు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అల్పజ్ఞులని భావించినప్పటికీ భక్తులుగా అయి భగవద్ధామానికి చేరగలరు.
ఇక్కడ ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు చెప్తున్నాడు, మనందరికీ మంచి మెసేజ్ ఇస్తున్నారు అన్నమాట. ప్రహ్లాదుడు తాను ఏదైతే నేర్చుకున్నాడో ఎవరి వల్ల? ఆధ్యాత్మిక గురువు వల్ల. అది సర్వ ఉత్కృష్టమైనది, సర్వశ్రేష్టమైనది, సర్వ ఉత్తమైనదని భావించాడు. అది కాకుండా రాక్షస గురువులు, షండ అమర్కులో నేర్చినటువంటి రాజనీతి, అది భౌతికమైనటువంటి విద్య. ఎవరు? హిరణ్యకశిపుడు కేటాయించాడు, నా కొడుక్కి మీరు రాజ విద్య నేర్పించమని చెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? అసురు గురువులకు అప్పచెప్పాడు. అది చాలా వ్యర్థమని భావించాడంట ప్రహ్లాదుడు. అది చెప్తున్నాడు ఇక్కడ. అలాగే మనకి ఈ రోజున ప్రధానంగా మనం ఏమి చర్చించుకోవచ్చు అంటే, ఈ శ్లోకం ద్వారా మనకి నవవిధ భక్తి మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గాలు ఏంటి? ఈ నవవిధ భక్తి మార్గాలని మన శుద్ధ భక్తులు ఏ విధంగా ఆచరించారు? ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా మనము ఎటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందగలం అనేది మనం తెలుసుకున్నాం ఈ రోజున. సో మీరు ఎవరికి చెప్తారు నవవిధ భక్తి మార్గాలు? వరుసగా చెప్తారా? శ్రవణం, కీర్తనం. ఎవరైనా కంటిన్యూ చేయండి. ఒక్కరు చెప్తారా? అన్ని 9 చెప్పగలరు. ఒక్కరు చెప్పండి. కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, పాదసేవన, ఆత్మనివేదన. మళ్ళీ సీరియల్ చెప్పండి, వరుసనే చెప్పండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదన. సో ఇక్కడ మనకి 9 మార్గాలు. అంటే భగవంతుణ్ణి మనం పొందడం కోసం, భగవంతుని చేరుకోవడం కోసం, భగవంతుడి హృదయంలో మనం స్థానం సంపాదించడం కోసం, అలాగే భగవద్ధామం చేరడం కోసం మనకి 9 మార్గాలు ఉన్నాయి. వాటిని ఏమన్నారు? నవవిధ భక్తి మార్గాలు అన్నారు అనమాట. శ్రవణము ద్వారా ఎవరు భగవద్ధామం చేరుకున్నారు? ఎవరైనా చెప్తారా మీరు? పరీక్షిత మహారాజు. వెరీ గుడ్. కీర్తనము ద్వారా సుఖదేవ గోస్వామి. అలాగే కీర్తనలో అగరిగనుడు నారద మహర్షి అనమాట కదా. విష్ణు స్మరణం ఎవరు? విష్ణు స్మరణం ఎవరు? ప్రహ్లాద మహారాజ్. ఎస్. పాదసేవనం ఎవరు? లక్ష్మీదేవి. అర్చనం పృథు మహారాజ్. ఓకే. వందనం ఎవరు? అక్రూరుడు. దాస్యం కొత్తగా చెప్తారు. దాస్యం ఎవరు? సఖ్యం అర్జునుడు. ఆత్మనివేదనం బలి చక్రవర్తి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. శ్రవణం ఎవరు? కీర్తనం సుఖదేవ గోస్వామి, అలాగే నారదముని. విష్ణు స్మరణం ప్రహ్లాదుడు. పాదసేవనం లక్ష్మీదేవి. అర్చనం పృథు మహారాజ్. వందనం అక్రూరుడు. దాస్యం ఆంజనేయ స్వామి. సఖ్యం అర్జునుడు. ఆత్మనివేదనం బలి చక్రవర్తి. ఇంకో ప్రశ్న, ఈ 9 మార్గాలను అనుసరించే ఒక భాగవతోత్తముడు ఉన్నాడు. ఆయన పేరు చెప్తారా మీరు ఎవరన్నా? సరే, వీళ్ళందరూ ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు. 9 మార్గాల్ని ఒకరే చేశారు. ఎవరైనా? భాగవతములో మహాభాగవతోత్తముడు ఆయన. భాగవతములు ఇద్దరి గురించి చెప్పుకుంటారు. ఒక శుద్ధ మహాభాగవతోత్తముల గురించి, అలాగే పతనం అయిపోయి మళ్ళీ భగవద్ధామ వెళ్ళిన వ్యక్తి గురించి. ఎవరు? అంబరీష మహారాజు. ఎవరు? అంబరీష మహారాజు అనమాట. సో ఆయన గొప్ప మహాభాగవతోత్తముడు. నవవిధ భక్తి మార్గాలన్నీ కూడా ఆయన అనుసరించాడు అనమాట. సో శ్రవణం వల్ల మనకి ఏమిటి అంటే, భగవంతుడి నామ గుణ లీలలను ఎప్పుడైతే మనం వింటామో కర్మ
కర్ణాల గుండా అంటే కర్ణము ద్వారా మన హృదయంలో ప్రవేశిస్తుందట. శబ్దము అంటారు, అంటే కృష్ణ లీలా శబ్దం అంటారు అన్నమాట. కృష్ణుడు యొక్క శబ్దానికి వేదాల్లో ఎంతో భాష్యం రాశారన్నమాట. కృష్ణ శబ్దం చాలా ఉత్కృష్టమైందంట. అందుకే చూడండి, మన అసలు ప్రభుపాద ఏం చెప్పారంటే జపాన్ని బయటికి చేయమని చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ జపము మనము చేస్తూ వింటూ ఉంటే త్వరగా మనం భక్తులకు ముందుకెళ్తామట. ఎందుకంటే ఆ శబ్దానికి అంత శక్తి ఉందన్నమాట. అందుకే శ్రవణం అనేది చాలా గొప్పదంటారు. అలాగే శ్రవణము మనకేం చేస్తుంది ఏంటంటే మనకి ఎటువంటి లాభం పొందుతామంటే శ్రవణం వల్ల మనకి ఒకటి కర్ణము ద్వారా హృదయంలోకి వెళ్ళి మన హృదయం పవిత్రమవుతుంది. హృదయం పవిత్రం అవ్వకుండా ఎవరు కూడా భక్తులు కాలేరు. హృదయం పవిత్రం అవ్వకుండా భగవంతుడికి ఎవరు ప్రేమగా సేవ చేయలేరు. హృదయం పవిత్రము కాకుండా వైష్ణవుల పట్ల భగవంతుడి పట్ల వినయము విధేయత సంస్కరణ చూపించలేరు. ఎందుకంటే హృదయం మాలిన్యం అయిపోయింది కదా. చెప్పారు చేతో దర్పణ మార్జనం అన్నారు కదా. అనంతకాలం నుండి పోగుబడిన ధూళి తొలగించాలంటే ఏం చేయాలి? మనం హరినామ సంకీర్తించాలని చెప్పారనమాట. అందుకని శ్రవణము వినటం వల్ల మనకేమవుతుందంటే ఇది ఒక ఉపయోగం ఉందన్నమాట, లాభం ఉంది. రెండోది ఏంటంటే మనకి డిసిప్లిన్, క్రమశిక్షణ. ఇప్పుడు భాగవతం క్లాస్కి వచ్చారు, కనీసం ఒక గంట పాటు కదలకుండా చక్కగా కూర్చోగలుగుతారు. అవునా? కారణం ఏంటి అంటే ఒక క్రమశిక్షణ, ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఇది శ్రవణం వల్ల మనకి చాలా ఉపయోగం. అలాగే కీర్తనం చూశారు కదా. కీర్తనం సుఖదేవ గోస్వామి కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక మంచి భాగవతోత్తముడు అయిపోయాడు అండి. సో ఇక్కడ అందుకే ఏం చెప్తారంటే భక్తులకి వయసుతో సంబంధం లేదన్నమాట. అలాగా ఎప్పుడైతే మరి పరీక్షిత మహారాజు వారం రోజుల్లో ఆయన తక్షకుడి కాటికి మరణిస్తాడని తెలవగానే తెలివికల్లవాడు, ఉత్తమైన వాడు, విద్యావంతుడు ఎవడంటే ఇలా చేస్తాడనమాట. నేను 7 రోజుల్లో శరీరం విడిచిపెడతాను, నేను ఈ 7 రోజుల్లో చివరి రోజుల్లో నేను ఏమి చేస్తే భగవద్ధామం వెళ్తాను, నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది తెలియచేయండి అని చెప్పేసి ఆయన బ్రహ్మ దేవతలందరూ ఆహ్వానించాడు, ఆసనం వేసి అక్కడ. కానీ అందరూ ఏం చెప్పారు? మాకు ఎటువంటి అవగాహన లేదని చెప్పారు వాళ్ళు. అప్పుడు సుఖదేవ మహర్షి వచ్చాడు, అటు నుంచి వస్తున్నాడు. వచ్చి ఆయన రావటం ఆసనం మీద. అప్పుడు పరీక్షిత మహారాజు సాష్టాంగ ప్రణామం చేసి మీరే నాకు భగవద్ధామాన్ని చేరినటువంటి విద్యను బోధించండి అని చెప్పాడు. అలాగా పరీక్షిత మహారాజు ఈ వారం రోజుల్లో మరణిస్తాడని తెలిసిన తర్వాత ఆయన సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పరీక్షిత మహారాజుతో పాటు ఎంతో మంది కూడా అక్కడ భాగవతాన్ని విన్నారట. ఆ విధంగా సుఖదేవ గోస్వామి ఆయన కీర్తనం చేయగలిగారు భాగవతాన్ని. ఇక్కడ ప్రశ్న, కేవలం 18 సంవత్సరాల వయసులో సుఖదేవ గోస్వామి ఎలాగ ఇటువంటి భాగవతోత్తముడు అయ్యాడు? ఎవరు చెప్తారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను శ్రవణం చేశాడు. శ్రవణం చేయకుండా కీర్తన ఎవరూ చేయలేరు. శ్రవణం చేయకుండా కీర్తనం చేశారనుకోండి, అది ఏదో నామమాత్రం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బయట ప్రవచనాలు వింటూ ఉంటాం, రకరకాల చెప్తుంటారు. శ్రవణం బాగా వినినవాడు బాగా చెప్పగలడు. ఒక మంచి విద్యార్థి ఒక మంచి టీచర్ అవుతాడు. ఒక మంచి కార్మికుడు ఆ కంపెనీకి మంచి యజమాని అవుతాడు. ఒక మంచి కొడుకు ఒక మంచి తండ్రి అవుతాడు. ఒక మంచి శిష్యుడు ఒక మంచి గురువు అవుతాడు. ఉదాహరణ చూస్తే కనుక శ్రీల ప్రభుపాద వారు, డివైన్ గ్రేస్ భక్తిగణ స్వామి ప్రభుపాదుల వారు మంచి శిష్యుడు ఎవరికి? తన గురువుకి. అవునా? మరి ఈరోజు మంచి గురువు అయ్యారు లేదా? మంచి గురువు కాదు, ఉత్తమ గురువు అయిపోయాడు ఆయన. అవునా? జగద్గురువు అయిపోయాడు ఆయన. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. అందుకనే సుఖదేవ గోస్వామి భక్తి శ్రద్ధలతో తల్లి గర్భంలో ఉన్నప్పుడే
శ్రవణం చేసి అందుకే ఎంత బాగా కీర్తన చేయగలిగాడు. లేకపోతే విష్ణు స్మరణం, ఇక్కడ ఓన్లీ స్మరణం పడతాం, విష్ణు స్మరణం అని అంట. దీని గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు శ్రీల ప్రభుపాద వారు ఇక్కడ మనకి ఈ యొక్క భాష్యములో కూడా. స్మరణం అంటే మళ్ళీ ఎవరినో స్మరిస్తారు అలా కాదు, విష్ణు స్మరణం చాలా మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేశారు శ్లోకంలో కూడా. ఎందుకంటే నిరంతరం కూడా విష్ణు మరియు కృష్ణునే స్మరించండి అని చెప్తున్నారు అన్నమాట. దీన్ని బెస్ట్ చెప్తే మనకి భక్త ప్రహ్లాదు. ఎంత కష్టం వచ్చిందో భక్త ప్రహ్లాదుకి. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరైనా పోట్లాడా? ఎవరన్నా హింసించాడా? ఏం చేశాడు? ఆయన నిరంతరం కూడా చక్కగా ఆయన ఏం చేశాడు? భగవన్నామాన్ని ఆయన జపించాడు. నిరంతరం కూడా భగవన్నామ స్మరణలో ఉన్నాడు. ఒక భక్తుడు చాలట 1000 మంది దుర్మార్గుల మధ్యలో ఉన్నా కూడా అతను కనుక శుద్ధ భక్తుడైతే కనుక ఆ 1000 మందిని కూడా మార్చగల శక్తి ఆ ఒక్క శుద్ధ భక్తుడికి ఉంటుందంట. అంతే కదా. దానికి ఎగ్జాంపుల్ ఒక ప్రహ్లాదుడు ఫస్ట్ కష్టపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ చివరికి అయినా ఆయనకి విజయం వచ్చిందనమాట. అలాగే శ్రీల ప్రభుపాద వారు ఎంతో కష్టపడ్డారు. మీరు ప్రతిరోజు కూడా ప్రభుపాదుల వారిది ఒక పేజ్ చదవాలి. నేను చదువుతూ ఉంటాను. అందుకే నాకు ఇంత ఇటువంటి స్ఫూర్తి. అందుకే నేను అవమానానికి కానివ్వండి దేనికి కూడా నేను భయపడను, దేనికి కూడా ఇది కూడా అనమాట. ఎటువంటి స్థితి వచ్చినా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఏంటి ఇంత కష్టం అనిపిస్తుంది, బాధేస్తుంది. కానీ ప్రభుపాదుల బుక్ చదివితే అనిపిస్తుంది ప్రభుపాదులకి పడ్డ కష్టంలో మనదెంత కదా ఏంటి. అలాగే ఏంటంటే ప్రభుపాద వారు నిరంతరం కూడా ఆయన భగవన్నామాన్ని కీర్తిస్తూ ఏంటి వారు నిరంతరం కూడా భగవన్నామ స్మరణలో ఉండారు. అందుకే ఆయన విజయాన్ని పొందారు. అలాగే పాండవులు కూడా నిరంతరం కృష్ణ స్మరణలో ఉండేవారట. అందుకే పాండవులు విజయాన్ని పొందారు. కానీ విజయం ఎప్పుడు కూడా అంత ఈజీగా రాదు. మనలో తెలుసో తెలియక చిన్న చిన్న అహంకారం కావచ్చు, కొన్ని దురలవాట్లు కావచ్చు, దుర్బుద్ధి కావచ్చు, భగవన్నామాన్ని కనుక ఆపకుండా మనం జపం చేస్తూ ఉంటే కనుక ఒకనొక టయానికి మనకి విజయం వస్తుంది. అప్పుడు దాకా విజయం రాదట. భగవంతుడు పరీక్ష పెడుతూ ఉంటాడు అనమాట. అలాగే పాద సేవనం. అందరికీ ఏం కావాలి? లక్ష్మి కావాలి. ఏం కావాలి అందరికీ? లక్ష్మి కావాలి. పాద సేవనం. అరే లక్ష్మి కావాలి అని ప్రపంచం అంతా కూడా లక్ష్మీదేవి కీర్తిస్తూ ఉంటారు కదా. ఇంత గొప్ప కీర్తి ఎలా వచ్చింది లక్ష్మీదేవి కంటే, తన భర్త అయినటువంటి విష్ణుమూర్తికి సేవ చేయటం వలనే లక్ష్మీ సౌభాగ్యవతి అంటారనమాట. ఏమంటారు? లక్ష్మీ సౌభాగ్యవతి అంటారనమాట. ఐశ్వర్యంతో వర్తిల్లమ్మ అంటారు. ఎప్పుడు అంటారంటే తన భర్తకి ఎప్పుడైతే సేవకురాలిగా మంచి సేవ చేస్తుందో. అందుకే వివాహం చేసినప్పుడు చూస్తే కనుక పెళ్లి కుమారుణ్ణి విష్ణుమూర్తిలాగా, పెళ్లి కుమార్తె లక్ష్మీదేవిలాగా భావనతో వారికి వివాహం చేస్తారు. వాళ్ళకి కూడా చెప్తారు మీరు ఈ భావనతో ఉండాలి అని. అంటే అంత ఇదిగా మీరు ఆలుమగలు కలిసి ఉండాలని చెప్తారనమాట. ఆలుమగలు దంపత్యంతో సుఖశాంతులతోటి మీరు వర్ధిల్లాలి. మీకు పుట్టబోయే సంతానం సమాజంలో కీర్తి పరిస్థితి తీసుకొని రావాలి. దుర్మార్గుడైన పుట్టడం కొడి కడుపున ఏమవుతుంది? సమాజానికి నష్టం జరుగుతుంది. అందుకని అలా చెప్తారు. అందుకే లక్ష్మీ సౌభాగ్యవతి అంటారు. ఎవరిని? స్త్రీని. ఎందుకు లక్ష్మీ సౌభాగ్యవతి అంటారంటే భగవంతుడికి సేవ చేయాలని దాని ఒక ఉద్దేశం. అందుకే చెప్తారు లక్ష్మీ సౌభాగ్యవతి అని. మనకి ఇక్కడ రాస్తారు, శుభలేఖలో కూడా రాస్తారు. మీరు గమనించండి, శుభలేఖలో రాస్తారు అన్నమాట. అంటే ఎవరైతే కృష్ణుడి పాదాలను ఆశ్రయిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుందంట. మళ్ళీ మనం ప్రత్యేకంగా లక్ష్మీ కటాక్షం కోసం మనం ఏమి ప్రయత్నించవలసిన అవసరం లేదని మనకి తెలుస్తుంది ఈ యొక్క శ్లోకం ద్వారా. ఇకపోతే అర్చనం. పృథు మహారాజు యొక్క రాజ్యంలో ఎలా ఉండేదంటే, రాజ్యమంతా కూడా ఎలా ఉండేదంటే సుఖశాంతితో, పచ్చని పంట పొలాలతో. అసలు ఆ రాజ్యంలో ఎవరు కూడా బ్రాహ్మణులు కానీ గోవులను హింసించేవాళ్ళు కాదట. ఆ రాజ్యంలో బ్రాహ్మణులు, గోవులు, సకల జీవులు పూజింపబడేవట. కారణం అంటే పృథు మహారాజు అంత గొప్పగా అర్చన చేసేవాడంట భగవంతుడికి.
మనం ఎప్పుడైనా విగ్రహారాధన చేయాలంటే ఏం చేయాలి? మనం పృథు మహారాజును ఆదర్శంగా తీసుకోవాలట. శ్రవణం చేయాలంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? పరిశుద్ధ మహారాజు. కీర్తనం చేయాలంటే నారదముని, సుఖదేవ గోస్వామిని. స్మరించాలంటే విష్ణు స్మరణం ప్రహ్లాదుని. భగవంతుడికి పాదసేవ చేయాలంటే ఏం చేయాలి మనం? లక్ష్మీదేవిని. అలాగే అర్చన చేయాలంటే పృథు మహారాజు. వందనం అక్రూరుడు. మీకు తెలుసా ఈ లీల? ఎవరు పంపిస్తారు? అక్రూరుని ఎవరు పంపిస్తారు? బృందావనానికి వెళ్ళి బలరామకృష్ణ తీసుకొని రమ్మని కంసులు పంపిస్తాడు. అంతేనా? అది కంసులు పంపిస్తాడు అనమాట. అక్రూరుడు గురించి చెప్పాలంటే చాలా గొప్ప లీల ఉన్నది. నిజంగా అక్రూరుడు భక్తి కనుక మనం వింటే మన కళ నీళ్ళు వచ్చేస్తాయంట. ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి, అంత గొప్ప ఉంటుంది అక్రూరుడు. చాలా గొప్ప మహాభక్తుడు అక్రూరుడు అనమాట. ఇకపోతే దాస్యం. దాస్యం అంటే మనం ఎవరు అనుకున్నాం? ఆంజనేయ స్వామి. రామాయణంలో చెప్తున్నారు, రామాయణంలో రాముడు కన్నా బలవంతుడు అంటే ఆంజనేయ స్వామి. తెలుసా మీకు విషయం? తెలుసా మీకు? ఎస్, రామాయణం చెప్తా, నేను చెప్పడం కాదు. రాముడు కన్నా బలవంతుడు అంటే ఆంజనేయ స్వామి. ఒక ప్రశ్న, అసలు భగవంతుడి కన్నా బలవంతుడు ఉంటాడా? భగవంతుడి కన్నా ఎవరన్నా బలవంతుడు ఉంటాడా? ఉండడు. కానీ రామాయణంలో ఉన్నాడు, అతనే ఆంజనేయ స్వామి. ఇక్కడే మనం ఎలాగా తీసుకోవాలి చెప్తాను. ఎందుకు ఆంజనేయ స్వామి అంత బలవంతుడయ్యాడు అంటే ఏం చెప్తారు ఆచార్యులు అంటే, ఆయన శ్రీరామ 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 అంటే రామనామాన్ని జపిస్తున్నాడు కాబట్టి భగవంతుడు చెప్పాడు, నాకన్నా నా నామము గొప్పదని చెప్పాడు. అందుకని హనుమంతుడికి అంత శక్తి వచ్చింది. తెలుసా మీకు ఆ విషయం? ఆయన ఒక చేతితో ఏ పర్వతం తీసుకొచ్చాడు? ఆయన తన భక్తుడి కీర్తినివ్వడం కోసం భగవంతుడు చేసే లీల. తన భక్తుడికి కీర్తినివ్వడం కోసం, తన భక్తుడు రక్షించడం కోసం భగవంతుడు కొన్నిసార్లు తక్కువైపోతాడట. అంతేకాదు, ఏ స్థాయికైనా దిగిపోతాడట ఆయన. అది భగవంతుడు. కానీ మనం దిగము. మనం ఎలా ఉన్నా మనం ఎప్పుడు కూడా ఇలా ఉంటాం. కానీ భగవంతుడు మాత్రం అలాగే ఉంటాడనమాట. సో అందుకే చూడండి, ఈ రోజున ఎంతో మంది ఆంజనేయ స్వామి గుడికి చాలా మంది వెళ్తారు టెంపుల్స్కి. ఇవాళ ఆంజనేయ స్వామి పూజనీయుడు అయిపోయాడు. అవునే కదా? ఎలాగే కారణం ఏంటంటే తన ఒక్క ప్రభుని, శ్రీరామచంద్ర ప్రభుని, సీతమ్మ వారిని ఎక్కడ పెట్టినాడు? ఆయన హృదయంలో పెట్టాడు. ఎక్కడ పెట్టినాడు? ఆయన హృదయంలో. మనందరం కూడా అంట ఆంజనేయ స్వామిలాగా ఆదర్శంగా మనం తీసుకొని ఆంజనేయ స్వామిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంట. మన హృదయంలో మనము రాధాకృష్ణుడు మనము ఇక్కడ హృదయంలో మనము ఉంచుకోవాలంట. ఏ విధంగా అంటే, ఒక మందిరంలో గర్భగుడిలో ఏ విధంగా అయితే రాధాకృష్ణునికి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ రాధాకృష్ణుని అక్కడ ప్రతిష్ఠిస్తారో, అలాగే దేహమని ఈ దేవాలయంలో మన హృదయంలో శ్రీ శ్రీ రాధాకృష్ణుడికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలంట మనందరం కూడా. బాగుందా వినటానికి? నిజంగానే బాగుంది కదా? అయితే ఇక్కడ ప్రశ్న, మనం ఒక మందిరానికి వెళ్తాం, అక్కడ మనకి మనశ్శాంతి ఉంటుంది కదా? ఎందుకు ఉంటుంది అంటే ఆ మందిరంలో నిత్యము కూడా భగవంతుడికి ఆరాధన జరుగుతుంది, నిత్యము దీప ధూప నైవేద్యం జరుగుతుంది, అక్కడ భగవన్నామ సంకీర్తన జరుగుతుంది, భాగవతం జరుగుతుంది, భగవంతుడి సేవ బాగా జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళితే మన మనసు బాగుంటుంది అనే కదా మందిరాలకు వెళ్తాం మనం, జనరల్గా కూర్చుంటాం కదా? అలాగే మన హృదయం కూడా అలా తయారవ్వాలట. మన హృదయం నిరంతరం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలట. ఎటువంటి మాలిన్యం లేకుండా ఎప్పుడు ఉంటుందంటే సర్వజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమని కలిగి ఉండాలంటే ఎటువంటి జీవికి హాని చేయకూడదట. భక్తులతో మర్యాదతోటి, ప్రవర్తనతోటి, ప్రేమతో వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే భగవన్నామ జపం చేస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామజపం చేస్తూ ఉంటే మన హృదయంలో శ్రీ శ్రీ రాధాకృష్ణుడు ఎప్పుడు కూడా అక్కడ స్థిరంగా ఉంటారట. మనందరం కూడా ఆంజనేయ స్వామిని మన ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా అయితే స్వామి తన ప్రభువుని
తన మాతృమూర్తి అంటే మనందరికీ మాతృమూర్తి సీతాదేవి ఏ విధంగా ఆయన హృదయంలో పెట్టాడో మనందరం కూడా ఆ విధంగా హృదయంలో పెట్టుకోవాలంట. నిజమైన దాస్యం అంటే అది. అందుకంటారు దాసాన దాసాన దాస, ఇందులో ఉన్నటువంటి హ్యాపీనెస్ చాలా గొప్పదన్నమాట. సఖ్యం, సఖ్యం గురించి ఎవరి గురించి చెప్పిన మనం అర్జునుడు సఖ్యం. చూడండి, స్నేహం వల్ల ఉపయోగం ఏంటి అంటే పాండవులకు విజయం వచ్చింది. అంటే భగవంతుడితోటి స్నేహం చేయటం వల్ల. ఈ సఖ్యము మన ఆచార్యులు ఏం చెప్తారంటే, శ్రీ విగ్రహారాధనలో ఏమన్నా పొరపాటు జరిగితే చాలా అపరాధాలు ఉంటాయి. 56 రకాల అపరాధాలు చేస్తూ ఉంటారట శ్రీ విగ్రహారాధనలో, భగవంతుని పూజ చేయటంలో. అందుకని సఖ్యభావంతో పూజ చేయమని చెప్తారు. సఖ్యభావం, కృష్ణుడు నా మిత్రుడు, నేను నా కృష్ణుడికి నేను అన్నం పెట్టుకుని నేను అన్నం తిన్నాను. ఫ్రెండ్ అంటే అదే కదా, ముందు మనం తిన్న తర్వాత అడిగి పెడతాం ఆ ఫ్రెండ్కి. ముందు ఎవరికి పెడతాం? మన ఫ్రెండ్కి పెడతాం కదా. ఈ భావంతో ఈరోజు నా కృష్ణుడికి మంచి అలంకారం చేయాలి, బ్యూటిఫుల్ అలంకారం చేయాలి, మంచి మంచి రంగుల డ్రెస్సులు వేయాలి, మంచి ఆర్నమెంట్స్ పెట్టాలి, మంచి ముకుట్స్ పెట్టాలి. బా, నా కృష్ణుడు చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్ ఏం కోరుకుంటాడు? ఈ రోజు నీ డ్రెస్ చాలా బాగుంది అంటాం. ఫ్రెండ్స్ అంటాం మనం, చాలా బాగుంది అంటాం కదా మనం. నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ తెచ్చావరా? అలాగే మనం కృష్ణుడి తోడు, కృష్ణ ఈరోజు నేను నీకు ఇచ్చిన డ్రెస్ బాగుందా, నువ్వు హ్యాపీయేనా అని కృష్ణుని మనం పలకరించాలి. పూజారి అంటే అడగాలంట, కృష్ణ నేను పెట్టిన నైవేద్యం తీసుకున్నావా లేదా అడగాలంట. కృష్ణ ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించు ప్లీజ్, నాకు తోచింది నాకు ఉండదు నేను పెట్టాను ప్లీజ్ అని పూజారి వేడుకోవాలట. కుకింగ్ చేసే మాతాజీ ఉంటారు కదా, మాతాజీ వంట చేస్తారు కదా భగవంతుడి కోసం. కృష్ణ నీ కోసమే చేస్తున్నానే, ఉన్నా కనుక పొరపాటు ఉంటే ఏమనుకోబా కృష్ణ, ప్లీజ్ కృష్ణ, తీసుకొని లవ్, ప్రేమ. అందుకే భగవంతుడికి మనం ఏదో ఫార్మల్గా ఏదో చేయాలి కాబట్టి పూజ చేయాలి, ఏదో మంగళారతి ఇవ్వాలి కాబట్టి మంగళారతి ఇవ్వాలి, ఏదో గురు పూజ చేయాలి కాబట్టి గురు పూజ చేయాలి, ఏదో నైవేద్యం పెట్టాలి పెట్టేది, ఇది కాదు. పెట్టేసాం అటు ఇటు తిరిగేసాం, అలా కాదు. మన ఇంటికి వచ్చిన మిత్రుడు మన భోజనం పెట్టి ఏం చేస్తాం? ఎదురు కూడా కూర్చుంటాం. ఇంకొద్ది తింటావా, ఇది కొట్టించుకో, చాలు ఇంకొద్దిగా. అలాగంటే మనం కూడా భగవంతుడు నైవేద్యం పెట్టి అక్కడే కూర్చోవాలట. మనం ఇలా పిలుస్తాడు కృష్ణుడు ఎంత అని. దట్ ఈస్ కాల్డ్ లవ్. అందుకే కృష్ణుడిని స్నేహపూర్వకంగా కనుక మనం భక్తి చేస్తే, కృష్ణుడు నావాడు, కృష్ణుడు ఎవడు? కృష్ణ ఈజ్ మైన్, కృష్ణ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, కృష్ణుడు నా మిత్రుడు అని కనుక మనం ప్రేమగా సేవ చేస్తే, ఏదో ఒక రోజున కృష్ణుడు అనుకోండి, ఈ దయానిధి అనేవాడు నావాడు, చాలిక అవసరం. దానికోసమే భక్తి చేయాలట, అవునే కదా. ఎంతో మంది చెప్పాడు కదా భగవంతుడు, ఎంతోమంది యోగులు మరి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారంట, మునులు చాలా మంది హిమాలయాల అట్లా, కానీ వారికి దొరకడంట భగవంతుడు. ఎవరు దొరుకుతాడంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం येन मामुपयान्ति ते. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేయుదురో వారికి తగిన బుద్ధి యోగమును నేను వసిగదను.
భగవంతుని చేరుకునే బుద్ధి యోగాన్ని భగవంతుడు ఇస్తాడట. భగవద్ధామం చేరుకునే బుద్ధి యోగాన్ని భగవంతుడు ఇస్తాడు. ఆ విధంగా మనము భగవంతుడికి ప్రేమగా సేవ చేయాలట. అది సఖ్యము అంటే అదనమాట. స్నేహపూర్వకంగా మనం కనుక భావిస్తే అపరాధరహితంగా మనం భగవంతుడికి భక్తి చేయించడం. కృష్ణుడు నా ఫ్రెండ్, అందుకే ఎవరిని పెడితే నా ఫ్రెండ్ అనబాకండి. నేనైతే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ అవ్వలేదు. ఓన్లీ వన్ ఫ్రెండ్ ఈజ్ కృష్ణ. ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇకపోతే ఏం చెప్పారు? ఆత్మనివేదనం. ఆత్మనివేదనం ఎవరు ఆత్మనివేదనం చేసింది? బలి మహారాజ్. జనరల్గా గురువు మాట ఎవరు జవదాడకూడదు. గురువు ఏది చెప్పితే అదే శాసనం. కానీ కొన్ని లీలలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని అర్థం చేస్తున్న శక్తి సామాన్య మానవుడికి ఉండదన్నమాట. ఇక్కడ బలి చక్రవర్తి ఎప్పుడైతే వామనవతారంలో భగవంతుడు వచ్చాడో, భగవంతుడు వచ్చినప్పుడు మరి 3 అడుగులు నేల కావాలని చెప్పి అడిగాడు అనమాట. మీ అందరూ తెలుసు ఆ కథ గురించి. ఎప్పుడైతే ఇక ఎక్కడా ప్లేస్ లేదు, అప్పుడు ఈ పాదాన్ని ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు బలి మహారాజు ఏం చేశాడు? తన నెత్తి మీదనే స్థానం ఇచ్చాడు భగవంతుడికి. గురువు చెప్తున్నాడు, ఈయన విష్ణు అయ్యా, వేరే రూపంలో ఉన్నాడు, ఈయన మన రాక్షసులను నాశనం చేయడానికి వచ్చాడు, నువ్వు వద్దని చెప్పాడు. ఎవరు? తన గురువు శుక్రాచార్యుడు. అయినా కూడా భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి విధేయత ఉంటాడు. సో గురువు చెప్పినా కూడా వినకుండా భగవంతుడి కోసం తన ఆత్మ నివేదన ఉంటే ఉన్నదంతా కూడా సమర్పించడం అన్నమాట. అతను ఎప్పుడైతే ఆ విధంగా ఆ స్థానం ఇచ్చాడో అతన్ని పాతాళ లోకానికి తొక్కువేయబడింది. ఇదే చూశారు అందరూ. కానీ ఆ తర్వాత ఆ లోకానికి భగవంతుడి రక్షకుడుగా ఉన్నాడు అనమాట. ఆ లోకమంతా కూడా బలి మహారాజుకి కూడా జరిగిందనమాట. ఇక్కడ మనం ఎలా ఆలోచించాలంటే భగవంతుడి కోసం గురువుని కూడా ఎదిరించాడు అని నేను కూడా గురువుని ఎదిరిస్తాననే పద్ధతి కరెక్ట్ కాదు. అటువంటి శక్తి అటువంటి స్థాయిలో అందరూ ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. అది ఒక లీల. అది చాలా హయ్యర్ కాన్షియస్నెస్ అనమాట. ఆ స్థాయిలో ఎవరు ఉంటారు? నేను భగవంతుడి కోసం గురువుని విడిచిపెట్టా అనేది చెప్పడం కరెక్ట్ కాదనమాట. అది కొంతమందికి అది అలాగా వర్తిస్తుంది, అది అందరికి కూడా అది వర్తించదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితమనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ.